పూర్వం ఒక రాజుకు ఒక వింత సందేహం పట్టుకున్నది. ఎంతెంత తెలివిగల వాళ్లు కూడా ఏదో సమయంలో మోసపోవటానికి కారణమేమిటి? రాజుకు కలిగిన ఈ సందేహాన్ని ఎంతమంది మేధావులు తీర్చలేకపోయేసరికి తన సందేహం తీర్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. తన ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పలేని వాళ్ల తల తీయిస్తానని కూడా ప్రకటించాడు. ఒకనాడు ఒక యువకుడు రాజుతో రహస్యంగా మాట్లాడాలని వచ్చి, మహారాజా, నేను మీ పొరుగు రాజైన కాంచనవర్మ ఆంతరంగికుణ్ణి. మీరు ఆయనను జయించాలని ఒక ప్రయత్నం చేస్తే అది నెగ్గలేదు. రేపు మా రాజు అడవిలో ఉన్న అమ్మవారిని పూజించడానికి అడవికి వస్తున్నాడు. ఆయన మా తమ్ముణ్ణి అకారణంగా ఉరి తీయించాడు. రేపు మీరు మారువేషంలో నా వెంట వచ్చి ఆయనను పట్టుకుంటే నా పగ చల్లారుతుంది అన్నాడు. రాజు పరమానందం చెంది మర్నాడు ఆ యువకుడి వెంట అడవికి వెళ్ళాడు. అక్కడ నలుగురు మనుషులు రాజును చుట్టుముట్టి పట్టుకున్నారు. రాజు మోసం అని అరిచాడు. క్షమించండి మహారాజా, నేను తమ పౌరుణ్ణి. మనుషులు మోసపోవటానికి దురాశే కారణమని నిరూపించటానికి ఈ నాటకం ఆడాను అన్నాడు యువకుడు. రాజు అతనికి అర్ధరాజ్యంతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు.